బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు. బాపట్ల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, నరసాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేస్తారు. ఏరియల్ వ్యూ తర్వాత కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలేరేవులో సీఎం పర్యటిస్తారు. రోడ్డు మార్గంలో ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తారు. మరోవైపు మోంతా తుఫాను బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున అందజేస్తామని తెలిపింది. ఒకవేళ కుటుంబంలో ముగ్గురికి కంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా 3000 రూపాయలు అందజేస్తామని ప్రకటించింది. అయితే పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లే ముందు సాయం అందజేస్తామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏరియల్ సర్వే చేయడానికి ముందు ఆయన కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. తుఫాను నష్టం అంచనాలను త్వరితగతిని సిద్ధం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సూచనలు చేశారు. సమర్థంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టమని సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరం టీంగా పనిచేశామని, కష్టకాలంలో బాధితుల కోసమే పనిచేసిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. మరో 2 రోజులు ఇలానే పనిచేస్తే మరింత ఊరట ఇవ్వగలమని అన్నారు. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. వివిధ భాగాల్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందించాలని సూచించారు. ముందు జాగ్రత్తలతో చాలా వరకు నష్టాన్ని నివారించగలిగామని చంద్రబాబు అన్నారు. కలెక్టర్లు, అధికారులు రియల్ టైం సమాచారం తెప్పించుకున్నారని, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాగా పనిచేశారని, చెట్లు కూలినా, విద్యుత్ తీగలు తెగిపడినా యుద్ధ ప్రతిపాదకన తొలగించారని ప్రశంసించారు. మున్సిపాలిటీల్లో డ్రైన్లు శుభ్రం వల్ల ముంపు బారిన పడకుండా చేశామని, ముఖ్యమంత్రి దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు 10,000 మందిని అందుబాటులో ఉంచామని చెప్పారు. తుఫాన్ కారణంగా 2 చనిపోయారని పవారించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది అని, తీసుకున్న చర్యలతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగింది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1,80,000 మందిని ఆ క్యాంపులో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటరింగ్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్ల కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాను చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్డ్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని
చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇద్దరు తప్ప ఇక్కడ ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చారు. తొందరలో సార్ రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్గా ఇది ఉంది. మీరు ఇప్పుడు ఏరియల్ సర్వే కూడా చూశారు. హైయెస్ట్ ఏ జిల్లాకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కలిసి ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు ఇప్పుడు కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటువంటి మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని వేరే చేసుకున్నాం. సార్ ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 24 hours పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితితో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, వాళ్ళు బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజుల భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా. పరిహార విషయంలో ఎలాంటి పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్నీ కూడా ఏవైతే మనకు ముందు 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్యకారులకి అదనంగా 50 కేజీలు. సార్ ఇప్పుడు మీరు జిల్లా పరిగెత్తించారు.
అపాయింట్మెంట్ పెట్టారు కదా. సర్జరీ